ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీకి చెందిన మన పిల్లలు కావచ్చు, లేదంటే మన పక్కింటి వారి పిల్లలు కావచ్చు, వాళ్ళకి తెలుగు అనేది సరిగ్గా చదవడం రాయడం అనేది రావడం లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక గేయాన్ని కానీ ఒక పదాలు కానీ చెప్పమంటే వాళ్ళు కూడా క్లియర్గా చెప్పకుండా ఒత్తులు గుడింతాల లెక్క వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నేను కేవలం నా స్టడీ పూర్తయిన తర్వాత నాకు జాబ్ దొరకకపోయినా నేను కష్టపడి మా ఫ్యామిలీని తీసుకురావడం జరుగుతుంది. కానీ ఇలాంటి సందర్భంలో చాలామందికి చిన్నపిల్లలకి ఖచ్చితంగా తెలుగు అనేది ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది వీడియోలో చాలా క్లియర్గా ఉంటుంది. నా వీడియోలో సంబంధించి మన తెలుగు ఎలా చదవాలి, ఎలా రాయాలని ఉంటుంది. అదేవిధంగా వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు, సందులు, సమార్గ దీర్ఘ సందులు, అదేవిధంగా భావాలు, తాత్పర్యాలు, వాటి గురించి చాలా క్లియర్గా తెలుగుని ఖచ్చితంగా మన మాతృభాషని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. ఇప్పుడు మనం స్టార్టింగ్ అంటే మొదటి నుంచి మనం నేర్చుకుంటూ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు ఇది మన బ్లాక్ బోర్డ్ అంటే ఇది మా తలుపు. ఈ తలుపుని మీకు బ్లాక్ బోర్డ్ కింద చూపిస్తాను మేడం ఫ్రెండ్స్. అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నాకు వచ్చిన ఆలోచనతోనే నేను ఇవి మొదలు పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? ముఖ్యంగా మనం తెలుసుకున్నట్టయితే ఆ నుంచి బండిరా వరకు అంటే ఏ టు జెడ్ అలానేవి కేవలం 56 అక్షరాలు ఉంటాయి. అంటే ఆ నుంచి బండిరా వరకు 56 అక్షరాలు ఉంటాయి. వీటిని వర్ణమాల అంటారు. వర్ణమాల అంటే ఆ నుంచి బండిరా వరకు ఉన్నాయి వర్ణమాల. నేను వాటి గురించి కూడా చాలా క్లియర్గా రాస్తాను. ఇది ఆ ఈ ఓకేనా? ఇక్కడ రాశాను. అరు 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 ఇక్కడ పెట్టి వాళ్ళు ఖచ్చితంగా. ఓకేనా? అరు అరు ఏ ఐ ఓ ఔ ఆహా. ఓకేనా? ఆహా. ఇది మనం ఒక విషయం తెలిసినట్టయితే మనకి కేవలం ఎన్నున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ 16 అక్షరాలని హల్లులు అంటారు. ఓకేనా? హల్లులు వీటిని హల్లులు అంటారు. కానీ ఈ కింద నుంచి వచ్చిన వాటిని అంటే క క గ గ వీటి నుంచి యా రా బండిరా వరకు వీటిని అచ్చులు అంటారు. అంటే అచ్చులు, హల్లులు ఇవన్నీ 2 రకాలుగా విభజించడం అయితే జరిగింది. కానీ ఈ 2 అక్షరాలు మాత్రమే అంటే అమ్మహ అని మాత్రం వీటిని ఉభయ అక్షరాలు అంటారు. అంటే చాలా క్లియర్గా చెప్తుంది సార్. ఈ రెండింటిని ఉభయ అక్షరాలు అంటారు, హల్లులు అంటారు, అచ్చులు అంటారు. కేవలం ఈ ఆ నుంచి బండిరా వరకు ఉన్న 56 అక్షరాలని ఈ 3 రకాలుగా విభజిస్తారు. అంటే తెలుగు వర్ణమాల కింద ఉపయోగిస్తారు, లేదా వర్ణమాల కింద ఉపయోగిస్తారు. ఇలా 3 రకాలుగా అచ్చులు, హల్లులు, ఉభయ అక్షరాలు అనేది కూడా చాలా క్లియర్గా చెప్తారు.